రెండవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదివిన తర్వాత మిగతా వచనాలు తర్వాత నేను కూర్చోబెట్టి చదువుతాను. రెండవ అధ్యాయము మొదటి వచనము, లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి వచనము నుండి, ఆ దినములలో, ఏ దినములలో? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా సంఖ్యలో రాయబడుటకు ఎక్కడికి వెళ్ళాడు? గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల దొడ్డిలో ఏం చేశారు? పొరండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ పొలంలో ఉండి రాత్రి వేళ చదవాలి, మీ బైబిల్లో చూడాలి, ఏముంది అక్కడ? మంటను కాల్చుకుంటున్నారని నేను చదువుతున్నాను. కరెక్టేనా? రాత్రి వేళ వారు మంటను కాల్చుకుంటున్నారు కాదా? మరి ఏం కాల్చుకుంటున్నారు? మంటను కాల్చుకొని చుండగా ఏం జరుగుతుంది? ప్రభుదూత, ఎవరు వచ్చారండి? పరలోకం నుండి ప్రభుదూత దిగి వచ్చాడు. ఎక్కడికి దిగి వచ్చాడు? గొర్రెల కాపరుల దగ్గరికి. ఎవరాలో? అదేంటి చూద్దాం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడంటే గొర్రెల కాపరుల వాడికి. ఎవరు వస్తున్నారు? రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుత్వం వారి వద్దకు వచ్చి నిలిచిను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి మహిమపడిరి. దేవుడి మాటలు దీవించిన కాక మీరు కూర్చున్న దగ్గర చదువుతారు. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, ప్రేమనమున కలిగిన సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కూర్చున్నారా మీరు? కూర్చోమన్నానా? ఓకే, రైట్. హల్లెలూయా. సమాధానకర్త అధిపతి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నిశ్చయంగా ఈరోజు మీరు మాతో మాట్లాడండి. ఈ విషయాల్లో నుండి పూర్తిగా, సమృద్ధిగా, సంపూర్తిగా సత్యం మాకు బయలుపరచబడింది కాక, సత్యం మేము పట్టుకుందాము కాక, మీరే సాయం చేసి కృప చూపమని, కార్యం చేయమని, ప్రతి మాట ప్రతి పలుకు పరిశుద్ధాత్మ శక్తితో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహిమలు గాక. దేవత దేవుడు ప్రియరక్షకుడైన ప్రభువునకే ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆయనే సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఆయనే స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు అయి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మాత్రమే దేవుడు, అంతేనా? దేవుని స్తోత్రం. అందుకే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. మరింతవరకు కూడా అద్భుత రీతిలో ఈ కార్యక్రమం అంతా కూడా దేవుడు నడిపించాడు. మరి అలాగే మనందరము ఆయన సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. హల్లెలూయా. అందరికీ పేరు పేరు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చూద్దాం వాక్య లేఖనాల నుండి దేవుడు మనతో మాట్లాడినట్టుగా. ప్రార్థన పూర్వకంగా ఉండండి బ్రదర్. ప్రార్థన పూర్వకంగా, ప్రభువా వాక్యాన్ని నాకు బయలుపరచు అని, సత్యాన్ని నాకు బయలుపరచు అని ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా. ప్రపంచం అంతా మంచి సందడిలోను,
ప్రపంచమంతా విస్తారమైన సమృద్ధి కలిగినటువంటి జలముతోను ప్రతి సంఘము కూడా. అంతేనా? నిజమేనా బ్రదర్? నిన్న మాలేల్లో కదా, ఎలా ఉంది? బాగుందా? అభి మాట్లాడేటి కుర్రాడు. చెప్పు, సమాధానం చెప్పు స్వామి. హల్లెలూయా. ఎలా ఉంది? బాగుంటుంది, సమృద్ధిగా జనంతో నిండి ఉంటుంది. మరి అక్కడ ఎక్కడైనా చర్చిలోకి ఎంటర్ అవ్వడానికి స్థలం ఉందా? స్థలం ఉందా? లేదు. హల్లెలూయా. ఇక్కడ కూడా స్థలం లేదు. దేవుని అనుభవం కలిగి ఆక ఏం లేదంట, సర్వోన్నతుడికే స్థలం లేదు. ఎవరికి స్థలం లేదు? నీకు మనం పెద్ద ప్రఖ్యాతిగాంచినటువంటి వరకు ఏం కాదు, లేకపోతే ప్రపంచానికి లేదా దేశానికి లేదా ప్రపంచాలకి సర్వానికి విశ్వానికి రాజు అయినటువంటి వారికి స్థలం లేదు ఇక్కడ. అంతేనా? చదువు మిగతాది కూడా చదివిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం, చక్కగా పాయింట్ టు పాయింట్ వివరించుకుందాం. దేవుడు సహాయం చేయను గాక. అంతేనా సిస్టర్? అంతే, అలర్ట్గా ఉండాలి. చూద్దాం. ఇక్కడ మన ఎక్కడి వరకు చదువుమనంటే చూడండి, వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి ఏమయ్యారు? భయపడ్డారు. ఎవరిని చూశారు? ప్రభు దూతను చూసి భయపడ్డారు. చూడండి, అయితే ఆ దూత మాట్లాడుతున్నాడు, భయపడకుడి. ఏం చేయాలంట? భయపడకుడి. చాలా సందర్భాల్లో వాక్యం అంతా మాట్లాడుతుండదు, భయపడకండి, మీరు కాదు యుద్ధం దేవుడే జరిగిస్తాడని చెప్పి మనతో మాట్లాడుతుంటాడు దేవుడు. హల్లెలూయా. వాక్యం మనకు ఏం చేస్తుంది? భయపడొద్దు అని చెప్తుంది. ఇక్కడ కూడా దూతలు అంటారు, భయపడకుడి. ఏంటి విషయం? ఎందుకు భయపడొద్దు మేము అని అంటే, అసలు సామాన్యమైనటువంటి ప్రజల దగ్గరికి దూత వచ్చాడు. ఎవరొచ్చాడండి? పరలోకపు దూత దిగి వచ్చాడు, గాబ్రియేలు వచ్చాడు. తెలుసుకోగా అన్నాడు, సమాధానం తీసుకొచ్చాడు ఆయన, గాబ్రియేలు దూత. చూడండి, దావీదు ఏమన్నాడంటే, అయితే ఆ దూత భయపడప్పుడు ఎందుకో ప్రజలందరికీ కలగటము మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మహా సంతోషకరమైన సువార్త. దావీదు పట్టణం ముందు నేడు, ఎప్పుడంట బ్రదర్? అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ఆ సమయంలో నేడు అన్నాడు. ఈరోజు మనం ప్రింట్ చేసుకుని అంటించుకుంటున్నాం కదా స్టిక్కర్స్. ఆ నేడు ఈ నేడు కాదు, ఆనాడు. ఏనాడు? ఆనాడు అన్నాడు. నేడు ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో దాని గురించి నేడు అని చెప్తున్నాడు. నేడు ఏం జరిగింది? ఏం జరుగుతుంది అక్కడ? మీకు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టేశాడా? పుట్టాడండి. ఎప్పుడు? నిన్న కదా? ఊరుకోండి, నిన్న. నేడని రాస్తున్నారు కదా, మరి నిన్న కదా? రోజు ప్రతి ఒక్కరు 26 తారీఖున క్రిస్మస్ చేసుకుంటే నేడు, 30 చేసుకుంటే నేడు, 1 చేసుకుంటే నేడు. అంతేనా? అంటే ఆ డిసెంబర్ నెల అంతా కూడా ఆల్మోస్ట్ నవంబర్లో కూడా పుట్టేస్తున్నారు, ఇట్లా ఎండింగ్లో. తెలుస్తుంది అంటే టైం సరిపోక. తెలుస్తుంది. హల్లెలూయా. మరి ఎవరికి వాళ్ళు ప్రతిరోజు పుట్టించేస్తున్నారు, ప్రతి సంవత్సరం పుట్టించేస్తాం, మళ్ళీ ప్రతి సంవత్సరం చంపేస్తారు. తెలుస్తుంది. హల్లెలూయా. అంతేనండి. ప్రతి సంవత్సరం పుట్టించేస్తున్నారు, ప్రతి సంవత్సరం చంపేస్తున్నారు, తిరిగి లేపేస్తున్నారు. గనులో చూద్దాం. దేవుని గాక. అన్నాడు, నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక ఆనవాలు ఇస్తాడండి, ఒక గుర్తు ఇస్తాడండి, ఒక సూచన ఇస్తాడండి దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడానికి దేవుడు నీకు ఒక ప్రత్యక్షతనివ్వాలి. అన్నాడు ఇక్కడ. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ఏం జరుగుతుందంట?
వెంటనే ఎప్పుడైతే దూత పలికాడు, పరలోక దూత సైన్య సమూహంలోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఎక్కడికి వచ్చారు? ఆ బెత్లెహేములోకి వచ్చారు. అక్కడ హల్లెలూయా, ఆ సైన్య సమూహంలోకి వచ్చేసారు. ఎందుకనంటే కనుక సర్వోన్నతుడు ఇక్కడ జన్మించాడు. హల్లెలూయా, సృష్టికర్త జన్మించాడు. అంతేనా? సృష్టికర్త జన్మించాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేర్చుండును. ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత చూసారా, ఆ దూతలు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారో ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి వర్తమానం వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి స్వార్థంగా వచ్చిందో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా, స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారంట? ఏం చేశారు బ్రదర్? చదువుతున్నా కదా బైబిల్, నిన్నే అడుగుతున్నా. మాట్లాడు మరి. హల్లెలూయా, మాట్లాడాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి. హల్లెలూయా, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగితేనే మనిషికి ధైర్యం వస్తుంది. ఇక్కడ దేవుని స్తోత్రం. ఫ్రీగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి. దేవుని స్తోత్రం. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి ఒకరితో చెప్పుకుని ఏమన్నారు? అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ప్రచురం చేశారట విషయాలన్నీ కూడా. అంటే ప్రచురం చేయడం అంటే ఏం చేశారు? ప్రచురం చేయడం అంటే ఏంటి జెర్మీయా గారు? ఏ విషయం గురించి? చూడం కూడా చూసి వచ్చాము అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? అయ్యో, రైట్, మనకి స్టాంప్ ఉండాలా. తర్వాత ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అయితే మరియు ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకున్నాను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తమ విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. దేవుని మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక. సంతోషంగా ఉన్నారా వినాలని? ఆనందంగా మరి దేవుని సన్నిధిలో గడపాలని వచ్చారు ఇక్కడికి. దేవుడు మనతో మాట్లాడాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు సార్? స్తోత్రం చేయొచ్చు వీళ్ళంట తిరిగి వెళ్ళారు. అసలు అంశం ఏంటి అని అంటే, అసలు గొర్రెల కాపర్లకి ఎందుకు కనపడాలి చెప్పండి? గొర్రెల కాపరికే ఎందుకు కనపడాలి? ఏమయ్యాక ప్రజలు లేరా? మైకేనా దీని గురించి? మొబైల్ ఏమండి? లేదు, నాది మొబైల్ దగ్గర పెడుతుంటే అవును, ఇక్కడ పెడుతుంటే వస్తుంది సౌండ్. మరి ఎలా వస్తున్నా? రాలేదు. ఏమంట? గొర్రెల కాపర్లకే ఎందుకు కనపడాలి? ఏం జనం లేరా? రాజులు లేరా? అధిపతులు లేరా? రాజు లేకపోతే ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు లేరా? గొప్ప గొప్ప శాస్త్రులు లేరా? పరిచయులు లేరా? సద్దుకాయలు లేరా? యాజకులు లేరా? ప్రధాన యాజకులు లేరా? గొర్రెల కాపర్లకి ఎందుకు కనపడాలి అసలు? అండి
దీనులైన వారు అని కనపడ్డాడు. అంతేనా? దేవుని స్తోత్రం. అసలు ఒక క్రిస్మస్ పండుగ చేస్తే ఎన్ని వేలు ఖర్చు అవుతున్నాయి ఒక సంఘంలో? ఈరోజు మనం క్రిస్మస్ పండుగ పెడితే మొత్తం హాల్ అంతా నిండిపోతుంది. క్రిస్మస్ పండుగ పెట్టుంటే కరెక్టేనా? మనం క్రిస్మస్ అని పేరు చెప్తే. హల్లెలూయా. సార్ ప్రపంచానికే, సృష్టికే రాజు. అంతేనండి? సృష్టికి ఏమై ఉన్నాడు? ఈయన రాజు అయి ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. కానీ అటువంటిది వాడు వర్తమానం ఆయన జన్మిస్తున్నాడని గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి దీని గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి. అంటే సామాన్యమైనటువంటి గొర్రెల కాపరుల జీవితం ఎలా ఉంటుంది? సామాన్యంగా ఉండేటువంటి వ్యక్తులే అని చెప్తున్నాడు ఆయన. మరి వాళ్ళ జీవితం పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళ బ్రతుకు ఏమిటి అసలు? అంటే ఇంకా ప్రపంచంలో ప్రజలే లేరా? గొప్పవారు లేరా? ధనికులు లేరా? ఉన్నటువంటి గొప్ప గొప్ప, మరి మనం శుభ్లాకి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు, ఒకవేళ పెళ్లి జరుగుతుంది మన ఇంట్లో, ఎమ్మెల్యే గారికి, ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా తీసుకెళ్ళి మనం శుభలాకి ఇస్తాం. ఎందుకు? మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, సందడి జరుగుతుంది, అదేనండి జరుగుతుంది, కొంచెం బలమైనటువంటి కానుకలు కూడా వస్తాయి. నా ఉద్దేశమే, మీ ఉద్దేశాలకు నాకు సంబంధం లేదు. తెలుసుకోవడం హల్లెలూయా. మీ ఉద్దేశాలతో నాకు సంబంధం లేదు అని కొంచెం పట్టుకెళ్ళిస్తామంటారు. అంటే మరి ఇంత ఏకంగా రాజుగా, యూదులు రాజుగా పుట్టినవాడు పుడతా ఉంటే కలిసి రాజింట్లో పుట్టాలి. అంతేనా? ఎక్కడ పుట్టాలి? రాజింట్లో పుట్టాలి. ఎందుకనంటే కనుక ఇశ్రాయేలు ప్రజలకి 4000 సంవత్సరాల నుండి కూడా ప్రకటించబడతా ఉంది. ఏమని? ప్రతి ప్రవక్త కూడా, యెషయా కావచ్చు, మేఘా కావచ్చు, హల్లెలూయా, వీళ్ళందరూ కూడా ప్రవచిస్తూ ఉన్నారు. ఏమని? ప్రవక్తలందరూ కూడా ఎలుగెత్తి చెప్తూ ఉన్నారు, మెస్సియా రాబోతున్నాడు. యూదులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఒక రాజు రాబోతూ ఉన్నాడు, మాకు ఒక రాజు రాబోతున్నాడు, ఇశ్రాయేలీయులందరినీ కూడా ఏలబోయేవాడు రాబోతూ ఉన్నాడు అని మీకా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఒకసారి చూడండి. బెత్లెహేమా, యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనదనము కావు, ప్రజలను ఏలబోవాడు నీలో నుండి పుట్టును అన్నాడు. హల్లెలూయా. ప్రవక్తలందరి చేత ప్రవచించబడినటువంటి వాడు భూలోకంలో జన్మిస్తా ఉంటే, హల్లెలూయా, లేఖనాల్ని బేసి పెట్టాలి. తెలుస్తోద్రం. ఆమేన్. ప్రపంచానికి, సృష్టికే రాజైనటువంటి వాడు జన్మిస్తా ఉంటే ఎక్కడ జన్మించాలి? కదలాలి, నాతో పాటు కదలాలి. తెలుస్తోద్రం. ఆమేన్. హల్లెలూయా. తెలుస్తోద్రం. కొంచెం ట్రిబుల్ హల్లెలూయా. తెలుస్తోద్రం. నేనాక గ్లోరీ టు లార్డ్. ఏం జరుగుతుంది? ప్రపంచానికి లేదా సృష్టికి రాజు పుడుతూ ఉన్నాడు. 4000 సంవత్సరాల నుండి కూడా, ఆమేన్, 4000 సంవత్సరాల నుండి కూడా ప్రవచించబడతా ఉంది. ఎవరి గురించి అంటే కనుక సర్వోన్నతులైనటువంటి దేవుని గురించి. హల్లెలూయా. ఎవరైనా సృష్టికే రాజు. ఆమేన్. దేనికి రాజు అంట? సృష్టికే రాజు. యూదుల రాజుగా పుట్టబోయేవాడు ఎక్కడ వస్తాడంట? ఎక్కడి నుంచి వస్తాడంట? ఎక్కడి నుంచి వస్తాడని పలుకుతున్నాడు మేకా, ప్రవక్త మేకా. 5వ అధ్యాయం 2వ వచనం మేకా పుస్తకంలో నుండి. యోదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను. ఏమా, ఎటువంటి గ్రామం అంట? అతి స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి పుట్టును. ఎప్పటి నుంచి అంట? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా. అంటే ఏమవుతుందంట? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము. అంటే అశాశ్వతమైనది కాదా కాలం. ఇంకా
ఆమేన్. ముగించబడేది కాదా కాలం, ఇక దానికి ఎండ్ ఆఫ్ ద టైం అనేది ఉండదు అక్కడ. ఆమేన్. అటువంటి కాలంలో కూడా ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. తెలుస్తూ పురాతన కాలం అనుకోని ఒక్కడే, ఇద్దరు ముగ్గురు కాదు. ఇక్కడ అర్థమవుతుందా? ఎక్కడ నుండి వస్తున్నాడంటే యూదుల రాజు అడుగు ఆయనే. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఏలేవాడు ఆయనే అని వాక్యం సెలవుస్తోంది. ఎవరైనా యెహోవా, ఎవరైనా యెహోవా. కరెక్టేనా? యెహోవా అయినా బ్రదర్, దేవుని స్తోత్రం. మరి యెహోవాయే నేనంటాను. మరి పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఉన్నవాడు యెహోవాయే. ఆమేన్. యెహోవాయే సామాన్యమైనటువంటి ఆ అల్పమైన నువ్వెంత మాత్రమో కాలం. అందుకే సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. ఏమంట? సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడు. అందుకే ప్రజలందరికీ కలగబోయే సువర్తమానము అన్నాడు. తెలుస్తుందా? ఎవరికంట? ప్రజలందరికీ కలగబోయే సువర్తమానం ఇదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. వింటున్నారా? ఎందుకు గొర్రెల కాపరికే బయలుపరచబడింది అని చాలా మంది ఆలోచిస్తూ ఉండొచ్చు, లేకపోతే చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అంతేనండి. ఒకవేళ విమర్శకుల దగ్గరికి వెళ్తే అదేంటయ్యా, అదేంటి గొర్రెల కాపరి దగ్గర వెళ్ళడం ఏంటి అనేటువంటి కొన్ని విషయాలు కూడా బయలుపరచబడచ్చు. అవునా? దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగాక. చూడండి, గొర్రెల కాపరికి ఎందుకు బయలుపరచబడతా ఉంది? మరి ఆనాడు చాలా వేదాంత జ్ఞానులు, బలమైనటువంటి చదువుకున్నటువంటి వారు, గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు, వారెవ్వరికి ఆ వర్తమాన దూత తీసుకెళ్ళట్లేదా? ఏమండి? తీసుకువెళ్ళట్లేదా? అదేంటి సామాన్యమైన ప్రజల దగ్గరకు వచ్చారు, ఇంకా దూతల సమూహమే వచ్చేశారు. హల్లెలూయా. సమూహమే వచ్చేశారు అంటే మనం ముందుకు వెళ్తే కనుక చూడండి, ఎందుకు వచ్చాడు ఆయన? బేత్లెహేమ్ అంటే తెలుసా మీకు బ్రదర్స్? బేత్లెహేము, బేత్, మనం ఏమంటాం ఇక్కడ అరబ్? బేత్ అంటే ఇల్లు. ఆమేన్. ఎలోహీంలో బేత్ ఎల్ ఎహెమ్, బేత్ ఎల్ ఎహెమ్, ఎహెమ్ అనగా ఆమేన్ హల్లెలూయా లోగోస్ అయి ఉన్నాడు. ఆమేన్. లోగోస్ అయి ఉన్నాడు అంటే ఆయన ఒక వెలుగుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక వెలుగుగా ఉండి శరీరాన్ని ధరించుకున్నటువంటి సర్వోన్నతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోగోస్ లో నుండి ఆయన బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోగోస్ లో ఉండి ఆయన బయటకు వచ్చాడు. ఆయన వాక్యముగా ఉన్నాడు. వాక్యమే లోగోస్ అయ్యింది. దేవుని స్తోత్రం. ఆయనే శరీరధారిగా లోకానికి దిగి వచ్చాడా? దేవుని స్తోత్రం. ఇప్పుడు బేత్లెహేమ్ ఎలోహీం, స్వయముగా ఉన్నటువంటి వాడు అనే పదం కూడా దాంట్లోంచి ఉద్భవిస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు రొట్టెల ఇల్లు అంటే మనం చూసుకుంటే కనుక ఒక రొట్టె మన కొరకు సిద్ధపరచబడతా ఉంది. ఇక్కడ ఏంటి రొట్టె? ఒకసారి ఆలోచన చేస్తే ఆమేన్. ఏంటి రొట్టె? అని అంటాడు కదా, మీరు బ్రతుకుచున్నది రొట్టె వలన కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట అని ఏమన్నాడు తెలుసా? ఇది నా శరీరము, నా రక్తము, దీన్ని తిని త్రాగువాడు ఆ నిత్య జీవం గలవాడు, వాడు ఎన్నడూ కూడా మరణించడు అని చెప్పాడు. నిత్య జీవం అంటే ఇంక మరణమే లేదు. ఆమె ఆ రొట్టెకు సాదృశ్యంగా ఈరోజు మనము ప్రభురాత్రి భోజనాన్ని, అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే రొట్టె ఉన్నాడు, ఆయన శరీరం అనగా వాక్యమై ఉంది. ఆ వాక్యాన్ని మనం భుజించవలసింది. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం ధ్యానించి మనం భుజించవలసింది. ఆమేన్. వాక్య విత్తనాలు ఎక్కడ పడవలసింది? హృదయంలో పడవలసినదే. తెలుస్తోందా? ఇక్కడ వరకు బెత్లెహేం గురించి కొంత క్లారిటీ మనకు వచ్చింది. తెలుస్తోందా? హల్లెలూయా. చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఆమేన్. ఇప్పుడు ఆయనే జీవాహారమై ఉన్నాడు, ఆయనే రొట్టెలు ఇల్లై ఉన్నాడు. నేనే జీవాహారం అన్నాడు కదా. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడంట? జీవాహారమై ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు దావీదు కుమారుడు యేసు బెత్లెహేంలో జన్మిస్తా ఉన్నాడు. వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మెస్సీయ కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సీయ రాబోతున్నాడు. వచ్చేసాడు అక్కడ మెస్సీయ. ఆమేన్. మరి జ్ఞానులకు వివేకులకు చేసి పసి బాలులను మీకు బయలుపరుస్తున్నాడు అన్నాడు. తెలుస్తోందా? దేవుడు ఎవరిలో బయలుపరుచుకుంటున్నాడు? దీని యొక్క అర్థం చూసుకుంటే కనుక ఎవరికి బయలుపరుచుకుంటున్నాడు? సామాన్య ప్రజలకు బయలుపరుచుకుంటున్నాడు. ఆమేన్. సామాన్యమైన వారికి బయలుపరుచుకుంటున్నాడు. ఎందుకు సామాన్యమైన వారికి బయలుపరుచుకుంటున్నాడు ఆయన? ఆమేన్. మాకు వేద పాఠశాలలు ఉన్నాయి, మాకు ఇక ఇతరత్ర పిహెచ్డీలు ఉన్నాయి, ఇతరత్ర బీటెక్లు ఉన్నాయి, ఇతరత్ర బైబిల్ కాలేజీలు ఉన్నాయి, ఇతరత్ర పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి అని చెప్పుకుంటే ఆయన బయలుపరచుకోవట్లేదు అక్కడ. ఆ ప్రధాన యాజకులకి, శాస్త్రుల పరిసర సభ్యులకి బయలుపరచుకోవట్లేదు అక్కడ. సామాన్యమైనటువంటి గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెల కాపరికి బయలుపరుస్తున్నాడు అక్కడ. తెలుస్తోందా? ఆమేన్. గొర్రెల కాపరే గొర్రె వలె నటిస్తాడు. ఆమేన్. గొర్రెల కాపరే గొర్రె వలె జీవిస్తాడు. గ్లోరీ టు లార్డ్. ఆ గొర్రెల గురించే, ఆ గొర్రెల కాపరికి ఏం తెలుసు అంటే కనుక ఆ గొర్రెల గురించే తెలుసు అతనికి. ఆమేన్. ఆ గొర్రెల గురించే, ఆ గొర్రె గురించి అతనికి తెలుసు. ఆ గొర్రె నవ్వునట్టుగా గొర్రెలు కాపరి నవ్వుతాడు. ఆ గొర్రె ఆమేన్ భావాలు ఏమి ఉంటాయో అవే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడట? పాటిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఒక నిజమైన గొర్రెల కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నిజమైన గొర్రెల కాపరి ఏం చేస్తాడండి? తన గొర్రెల కొరకు ప్రాణాన్ని కూడా పెడతాడట. గ్లోరీ టు లార్డ్. అందుకే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలుగు పట్టుతో పోరాడుతున్నాడు, సింహం పోరాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజమైన గొర్రెల కాపరి ఏం చేస్తాడండి? గొర్రె కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఇప్పుడు రాబోయేవాడు ప్రజలను ఎలబోయేవాడు ఎక్కడికి వస్తున్నాడంటే బెత్లెహేంకి వస్తున్నాడు. ఆమేన్. బెత్లెహేంకి వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు, రాజు వస్తున్నప్పుడు, హల్లెలూయా, గొర్రెల కాపరుల దగ్గరికి స్వరం వెళ్తా ఉంది. దూతలు వెళ్తా ఉన్నారు, దూతల సమూహం వెళ్తా ఉంది. ఆమేన్. సామాన్య ప్రజల దగ్గరికి వర్తమానం వస్తా ఉంది. మొదటి రాకడ, గ్లోరీ టు లార్డ్. మొదటి రాకడ ఎవరికండి? మొదటి రాకడ ఎవరికి? యేసుక్రీస్తు మొదటి రాకడ ఎవరికి? యూదులకి సమరయానికి. మరి అన్ని యూదులకు కాదా? ఆమేన్. కాదండి. దేవుని మహిమ కలుగును గాక. కాదా? మొదటి రాకడలో ఎవరి గురించి వచ్చాడు ఆయన? యూదుల కొరకు, సమరయుల కొరకు మొదటి రాకడలో ఆయన వచ్చాడు. రైటేనా? మొదటి రాకడలో ఏం జరుగుతుంది అక్కడ?
మనుష్య కుమారుని పరిచర్య జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి రాకడ ఎక్కడికి వచ్చాడంటే కనుక యూదుల దగ్గరకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. రెండో రాకడ ఇదిగో 7 సంఘ కాలాలు. ఆమేన్. ఎక్కడ జరుగుతుంది అది? ఆమేన్. 7వ సంఘకాలం. మరి మొదటి అక్కడ చూసారా, రెండో రాకడ ఎక్కడ వస్తుంది? చివరిలో ఆయన బయలుపరుచుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిది ఆ రెండో రాకడ? చూడండి, మరలా ఆ మనుష్య కుమారుని పరిచర్య కింద చూస్తే మనుష్య కుమారుని పరిచర్య జరుగుతుంది. మనుష్య కుమారుడే, కానీ రక్త మాంసములు, ఆమేన్, వాక్యం రక్త మాంసములు శరీరమై తప్ప ఏమాత్రం కూడా యోసేపు ఆయనకి తండ్రి కాదు. చెప్పండియా, తండ్రి కాదు. ఎందుకు అంటే కనుక పరిశుద్ధాత్మ ఏమంటుంది? గాబ్రియల్ దూత వచ్చి ఏమన్నాడు? నీవు దయాప్రాప్తుల నీకు శుభము అని చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించబోతా ఉన్నావు. ఆమేన్, ఆమేన్. అదే యెషయా పలికాడు విషయం మనకు తెలుసు. ఆమేన్. చూడండి, ఆయన ఎక్కడికి వచ్చాడనంటే కనుక కన్యమరియే గర్భంలోనికి వచ్చాడు. ఎవరైనా గొప్ప యెహోవాగా ఉండి ఆయన తన ప్రజల కొరకు, పడిపోయిన వారిని విమోచించడం కొరకు. ఎందుకు అనంటే మొట్టమొదటిగా మనకు తెలుసు, ఆది కాండంలోనే దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపం అనేది ప్రారంభమైంది మనుషుల్లో. అక్కడ పడిపోయినటువంటి వారిని ఏం చేయడానికి వచ్చాడు? తిరిగి పునరుద్ధరించడం వరకు మానవ శరీరాన్ని దాల్చుకుని వచ్చాడు. ఏం దాల్చుకుని వచ్చాడు? ఆ లోగోస్గా ఉన్నటువంటి వాడు, ఆ లోగోస్గా ఉన్నటువంటి దేవుడు, ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు, దేవుని స్తోత్రం, వాక్యంగా మారాడు. ఆ వాక్యమే శరీరానికి ఎదిగి వచ్చాడు. ఆమేన్. చూడండి, ఆ 40 సంవత్సరాలు కూడా 440 సంవత్సరాలు కూడా ప్రవచించబడుతున్నటువంటి ప్రవచనం ఏమైందంటే కనుక అవి శరీరాన్ని దాచుకున్నాయి. ఆ వాక్యం ఏమైందంటే శరీరాన్ని దాచుకుంది. ఆ వాక్యం పలకబడినప్పుడు పడన్నాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాక్యముగా, ఆ రొట్టెగా, లేకపోతే ఆ శరీరాన్ని దాచుకుని ఆ వాక్యం దిగి వస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. వచ్చిన వాడు ఎక్కడున్నాడు అంటే కనుక సామాన్యమైనటువంటి స్థితిలో తనను తాను తగ్గించుకున్నాడు. సామాన్యంగా వచ్చాడు. సామాన్యతలో మైండ్ పడేవాడుగా ఆయన వచ్చాడు. కేవలం కొందరు గొర్రెలు కాపల దగ్గరికి మాత్రమే ఆ సువార్తమానం వచ్చింది. అసువార్తమానం వచ్చింది. ఎవరి దగ్గర వచ్చింది? గొర్రెల కాపల దగ్గరికి. హల్లెలూయా. రెండో రాకడలో ఇదిగో మరి అన్యజనుల కొరకు ఆయన 1963 ఫిబ్రవరి 28 దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏడుకొండల చేత గట్టిగా వేయబడిన పుస్తకం ముందు కలిగి ఇక్కడ విప్పబడి ఉన్న పుస్తకాన్ని తీసుకుని వచ్చాను. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. చరిత్రలో చూసుకుంటే చూడండి, ఆయన ఎక్కడ పడుకున్నాడంటే తొట్టిలో పరుండున్నాడు. వీళ్ళెళ్ళి ఆయన స్తుతిస్తా ఉన్నారు. ఎవరు స్తుతిస్తా ఉన్నారు? గొర్రెల కాపలు ఆరాధించారా? ఆరాధించి తిరిగి స్తోత్రం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారట. కానీ వీళ్ళు వెళ్ళి ఏం చేశారనంటే చాలా మందికి చెప్పారండి, చాలా మందికి ప్రచురం చేశారండి. విన్నవారు మాత్రమే ఆ విషయాన్ని పట్టుకున్నారు. వినని వారు గొప్ప వేదాంత జ్ఞానులై ఉన్నారు. రైట్. హల్లెలూయా. మరి మనం ఆలోచన చేస్తే ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈరోజు మరి గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారు, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించినటువంటి వారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు పశువుల శాల దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్తుతించగలుగుతారా? ఆయన ఆరాధించగలుగుతారా? ఆయన కీర్తించగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా ఉంటుంది ఆ పశువుల శాల? ఆ పశువుల శాల ఏ విధంగా ఉంటుంది? అక్కడ కంపు కొడుతూ ఉంటది. హల్లెలూయా. భయంకరమైన పేడ కంపు కొడుతుంది. భయంకరమైనటువంటి టాయిలెట్ పశువులు పోసి. ఆమేన్. అవునండి, ఉంటుందండి బాబు గారు.
లేకపోతే డియోడ్రెంట్స్, చక్కని స్ప్రేస్తో చేయబడి ఉంటుందా? స్ప్రేస్ చేయబడి ఉంటాయా? చక్కని సెంట్లు సువాసన కలిగి ఉంటుందా? అయ్యో రాజుగారు వస్తున్నారు, లేకపోతే ఇంకొకరు వస్తున్నారని గొప్ప వాళ్ళు అందరూ వస్తున్నారు, తెమాచి పరిచిదామని ఉంటుందా? ఏమే ఉంటుందా అమ్మా? ఉండదు కదా అక్క. హల్లెలూయా. ఉండదు. ఏముంటుందంటే కనుక రొచ్చుగొప్ప వస్తుంది అక్కడ, లేకపోతే పేడగొప్ప వస్తుంది అక్కడ. ఇదేంటి ఇక్కడ నేను ఉండలే, మేము ఇక్కడ ఉండటమేంటి అని అనుకుంటాం. రైటేనా? అదే పరిస్థితి. ఓ రేపిచ్చోళ్ళారా, మీరు మతి తప్పిపోయిందిరా, మీకు బుర్ర చెడిపోయింది. యూదుల రాజు మనకు రాజుగా ఉండేవాడు, అక్కడ పశువుల తొట్టులో పుడతాడా? మెస్సియా వచ్చి రాక ఆ విధంగా ఉంటుందా? రాజు కుటుంబంలో ఉంటుంది. రాజులప్పుడు రాజు కుటుంబంలో ఉంటారు సరే అని ఏం చేశారు? వారిని పిచ్చి వాళ్ళని ముద్ర వేశారు. ఇంకొక రకంగా చెప్పాలంటే కనుక వారు నిలబడినందుకు మీరు ఆ గొర్రెలతో తిరిగి గొర్రె స్వభావం మీకు వచ్చేసి పశువుగా మీరు తయారవుతున్నారు, పశువుగా మీరు మాట్లాడుతున్నారు, పశు ప్రవృత్తి మీకు వచ్చేసింది. మీరు ఏమాత్రం కూడా ఈ లోకంలో సంఘంలో మీరు మాటలు పిచ్చి మాటలు పడుతున్నారు అని బహిష్కరించి కూడా ఉండొచ్చు సంఘంలో. మరి రెండో రాకడలో కూడా గొర్రెల కాపురులు ఎవరు? గొర్రెల కాపురులు ఎవరు? మరి సేమ్ వాక్యము ఎలా అయితే ఆయన తనతో ప్రత్యక్షపరుచుకున్నాడో మొదటి రాకడలో, రెండో రాకడలో కూడా ఆయన తను ప్రత్యక్షపరచుకోవాలి. మరి ఎవరికి ప్రత్యక్షపరచుకుంటాడు? ఏమండి, ఎవరికి ప్రత్యక్షపరచుకున్నాడు? అక్కడ సామాన్యమైనటువంటి గొర్రెల కాపురులకే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే గొర్రె ఎప్పుడు కూడా ఎక్కడ జన్మిస్తుంది అని అంటే కనుక హల్లెలూయా తోటల్లోను, ఆ అరణ్యములోను, ఆ యొక్క ఎడారి ఆ ప్రాంతాల్లోనూ ఆ గొర్రె జన్మనిస్తూ ఉంటుంది. ఇంట్లో పడుతుందా? ఏమండి, హాస్పిటల్లో పడుతుందా? ఏమ్మా, హాస్పిటల్లో పుడుతుందా? ఇంటిలో పుడుతుందా? గొర్రె ఎక్కడ పుడుతుందండి? గొర్రెల దొడ్లోనే పుడుతుంది. ఇప్పుడు ఆ గొర్రె ఎవరు? ఎవరు ఆ గొర్రె? ఆ గొర్రె పిల్ల ఎవరు? ఇదిగో లోక పాపంలో మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల. ఎవరట? లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, అరణ్యంలో ఆయనకు మార్గము సరళం చేయండి. ఇదిగో లోక పాపంలో మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని యోహాను పలుకుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరైనా ఆ గొర్రె ఎవరు? ఆ గొర్రె పిల్ల ఎవరు? అందుకే ఆ గొర్రె పిల్లే ఆది కాండం నుంచి మనం చూసినప్పుడు హల్లెలూయా సంఘ శాఖలనే సిద్ధాంతమైనటువంటి ఆ ఆకులు, ఆ కచ్చడాలు, అంజూరపు ఆకులు, ఆ కచ్చడాలు, ఆకులన్నీ కూడా వారి శరీరాన్ని కప్పి ఉంచలేవో. ఆ సిద్ధాంతాలు వారి శరీరాన్ని కప్పి ఉంచలేవో, వారిని విడుదల ఇవ్వలేవో. అందుకే ఆయన గొర్రె పిల్లను వధించి ఏం చేశాడు? రక్తం కాల్చినటువంటి గొర్రె పిల్లను వారి చొక్కాలుగా వారికి శరీరానికి అమర్చాడు. దేవుని స్తోత్రం. ఎవరికి? ఆదాము అవ్వలకి ఏమిచ్చాడైనా? ఒక గొర్రె పిల్లను వధించి అక్కడైనా మొదటిగా బలైపోయాడు. సాదృశ్యంగా కనబడుతున్నాడు అక్కడ, ఛాయలు కనబడుతున్నాడు అక్కడ. ఓ సాదృశ్యాలు, ఛాయలు, నేలలో కనబడతా ఉంది అక్కడ. తెలుస్తోంది ఎవరైనంటే గనక సర్వోన్నతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమాత్రం విద్య లేదు వీళ్ళకి, ఏమాత్రం శిక్షణ లేదు వీళ్ళకి. వారు వర్తమానాన్ని స్వీకరించగలుగుతున్నారు, వారు వర్తమానాన్ని అంగీకరించగలుగుతున్నారు, వారు వర్తమానాన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. తెలుస్తోంది. హల్లెలూయా. ఎవరు? గొర్రెల కాపరులు నమ్ముతున్నారు. హల్లెలూయా. తర్వాత విషయాలన్నీ కూడా అంటే జ్ఞానులు గొప్పవారు అంగీకరించలేరు, వేదాంత విద్య కలిగిన వారు అంగీకరించలేరు. ఈ వర్తమానం రెండో రాకడలో కూడా అంతే. తెలుస్తోంది. ఇప్పుడు కూడా వేదాంత విద్య కలిగిన వారు అంగీకరించలేరు. వారికి ఏం కావాలి?
రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమా రక్షకుండు దయించి నా అంట వాడు కూడా తెలుసు అట అట నీ కొడుకు లేదు అంట అంటే నీ కొడుకు లేదంటే నీ క్లారిటీ లేనట్టే. నిజమే కదా? ఆమేన్. హల్లెలూయా. ఆ వర్తమానాన్ని వారు నమ్మకపోగా, ఆ మెస్సీ అక్కడ పుట్టాడు అని అంటే నమ్మకపోగా బయటికి ఇంటేస్తున్నారు, చేత్కరిస్తున్నారు, పిచ్చి వాళ్ళు అంటున్నారు. హల్లెలూయా. నిజమేనా? యేసు ప్రభువును కూడా అదే అన్నారు. ఏమన్నారు? సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఏమన్నారు? హోరే ఏమన్నారు? దైవ దోషం చేస్తున్నావు నువ్వు. ఏం చేస్తున్నావంట? దైవ దోషం చేస్తున్నావు. ఏమంటున్నావంట? దెయ్యపు నువ్వు, బయల్జెబూబు నువ్వు, దెయ్యానికి అధిపతి నువ్వు, నీ తల్లి నిన్ను ఎలా కన్నదే, వ్యభిచారం చేసి కన్నదే. ఏమే? హల్లెలూయా. అటువంటి నిందలు అవమానాలు పొందుతున్నాడు ఆయన. ఫర్ విచ్ పర్పస్? ఎందుకు? ఎందుకు? ఏ కారణం చేత? హల్లెలూయా. దేనిని మేము వెళ్ళాక అసలు ఏమాత్రం జ్ఞానం లేని వారు, ఏమాత్రం వేదాంత విద్యలో కలవనటువంటి వారు, వారి జీవితం అంతా అరణ్యంలోనే, వారి జీవితం అంతా గొర్రెల కాపరిగానే, వారి జీవితం అంతా గొర్రెలతో జీవిస్తున్నారు. సామాన్యతలో తనను తాను తగ్గించుకున్నటువంటి దేవుడు సామాన్య ప్రజలకు బయలుపరుచుకుంటా ఉన్నాడు. తెలుస్తుందా? హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేనిని మేము వెళ్ళాక హల్లెలూయా. వారు దానికోసం ఏమి ఒక గొప్ప లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి లెక్కలు తీసుకోవాల్సిన పని లేదు, ఒక గొప్ప ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పని లేదు, ఒక బలమైనటువంటి కార్యాలు చేయవలసిన పని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఆయన వారికి బయలుపరుచుకుంటున్నాడు. నేర్పరితనం కలిగి ఉన్నారు. వాక్య లేఖనాల్లో మరి సన్నిహితుని సభ ఉంది వారికి. గొప్ప ఏమయ్యా జరిగే గారు గొప్ప వేదాంతులు ఉన్నారు. దేవుని స్తోత్రం. విద్య లేని పామరులను తీరులు ఆయన ఎన్నుకుంటా ఉన్నాడు. ఆయన ప్రవక్తలు కూడా అటువంటి వారే. వారందరూ కూడా గొర్రె చర్మాలు కట్టుకున్నారు. హల్లెలూయా. గొర్రె పిల్లకు సాదృశ్యంగా ఉన్నటువంటి గొర్రె చర్మాలు కట్టుకున్నారు, గొర్రె తోలు కట్టుకున్నారు. వారికి అదే మేన్ అవి కప్పుకునే వస్తున్నారు వాళ్ళు. పోనీ వాళ్ళ వస్తు ఏమన్నా సన్నని స్వరముతో మెల్లని స్వరంతో మాట్లాడుతున్నారా? గొడ్డలి చెట్టు వేరు నాటబడి ఉన్నది. రాబోతుంది తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు రాడుతున్నారు అక్కడ. హల్లెలూయా. నిత్యంగా నువ్వేదైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినియో అక్కడే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకితే అంటున్నాడా? మంది ప్రాంతాన్ని ఆ చర్మపు తోలు సామాన్యమైన వ్యక్తి. హల్లెలూయా. ఆ యొక్క దేశానికి రాజు రాని అనేటువంటి వారికి అప్పిస్కెళ్ళి పడుతున్నాడు అక్కడ. జనసేన ఎటువంటి వారు వెళ్ళా సామాన్యమైన ప్రజలు ఒక ప్రఖ్యాత కలిగినటువంటి సంఘంలో ఒకవేళ ఆయన ఎవరి కుమారుడు? యెహను, జకర్యా కుమారుడు. మరి జకర్యా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అక్కడ, యాజకుడుగా ఉన్నాడు. అయితే అక్కడి నుంచి రాలేదు కానీ 9 సంవత్సరాల అరణ్యవాసం చేశాడు అక్కడ. దేవుడి పాఠశాలకు వెళ్ళాడు అక్కడ. దేవుడి పాఠశాలలో నేర్చుకుని అక్కడ. కొన్ని వేదాంత విద్యకి వెళ్ళాడా? బైబిల్ కళాశాలకు వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళలేదు. తాను సామాన్యతలో దేవుడు తనను ప్రవక్తలుగా బయలుపరుచుకున్నాడు. వారు సామాన్యంగా బయలుపరిచేవాళ్ళు. ఆ ప్రవక్తలు ఏం చేశారంటే కనుక వాక్యం చేశారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే ప్రవక్తలలో ఆయన కొంత తనను తాను దాచుకున్నాడు. తెలుసుకుంటారు. ప్రవక్తలలో ఏం చేశారైనా తనను తాను కుమ్మరించుకున్నాడు. అందుకే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. దేవుడే వారిలో పనిచేశాడు కాబట్టి. హల్లెలూయా.
దేవుని మేము కలిగాక ఆ గొర్రె పిల్లకు సాదృశ్యంగా వీళ్ళు ఏం చేశారంటే కనుక దానికి ఆనవాలుగా, దానికి గుర్తుగా, దానికి సూచనగా ఈ గొర్రె చర్మాల్ని ధరిస్తూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మేము కలిగాక గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. ఎంత సమయం ఉంది మనకి? 20 నిమిషాలు ఉంది. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆ వారు యాజకుల యొక్క దాంట్లోంచి రాలేదు. నోవహు చూడండి, నోవహు 120 సంవత్సరాలు కూడా ఆయన ఒక గొప్ప ప్రవక్త, ఆయన గొర్రెలు కాపరి అన్నాడు. వారు కూడా కాపరులై ఉన్నారు. అబ్రాహాము గొర్రెలు కాపరి అన్నాడు. దేవుని స్తోత్రం. గొర్రెల కాపరి అన్నాడు. వారి దగ్గర ఏముంటదంట? ఒక దండం ఉంటుంది. దేవుని స్తోత్రం. మోషే కూడా గొర్రెల కాపరి అన్నాడు. మోషేని బయటకు పిలిచినప్పుడు 40 సంవత్సరాల రాజనివాసానికి పంపించి దేవుడు బయటకు పిలుస్తున్నాడు. బయటకు పిలిచినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక కర్ర, ఒక చేతి కర్రతో ఏం చేస్తాడు? ఎర్ర సముద్రాన్ని కొట్టగద నిండిపోయిపోతా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలుస్తారు. బండను చీల్చే తెలుస్తుంది. బండను కొట్టగది ఏం చేస్తుంది? ఒక బండలో నుండి నీరు ఉబ్బుకుతా ఉంది. తెలుస్తుందిరా. ఏంటది? గొర్రెల కాపరికి ఏముంటది? ఇక్కడ ఒక కర్ర ఉంటుంది. తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కర్రను పడవేసినప్పుడు పోమైంది. అదే కర్ర మిగతా పాములు, మిగతా కర్రలన్నింటినీ మంత్రగాలు కూడా చేస్తే అది మింగి వేసింది. అక్కడ దేవుని స్తోత్రం. ఏముంటుంది దగ్గర? పెద్ద ఏదో డాలు లేకపోతే ఇంకోటి కత్తి ఏమున్నది ఇక్కడ? సామాన్యమైనటువంటి వారిని ఎన్నుకుంటున్నాడు ఆయన. సామాన్యమైనటువంటి వారిని నడిపిస్తున్నాడు ఆయన. వర్తమానం సామాన్యంలో దాగి ఉంది. ఆయన తనతో సామాన్యంగా వేయబట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు తన సమస్తాన్ని కూడా క్రీస్తులో మరించుకున్నాడు. క్రీస్తులో ఉన్నదంతా కూడా వధువులో మరించుకుంటా ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. వారందరూ కూడా గొర్రెల కాపరులై ఉన్నారు. వారందరూ కూడా ఏమైనారు? గొర్రెల కాపరులే అయి ఉన్నారు. వారికే బయలుపరుచుకుంటున్న వాక్యం అక్కడ. తెలుస్తోత్రం. అబ్రహాము అంతే, నోవహు అంతే, మోషే అంతే, ఆమేన్, దావీదు అంతే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. చూడండి, మెస్సియా ఇక్కడ ఉన్నాడు. మెస్సియా జన్మించాడు. ఇంపాసిబుల్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాలి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని తూర్పు దేశం జ్ఞానులు వచ్చారు. అక్కడ తూర్పు దేశం జ్ఞానులు వచ్చారు. ఆయన తూర్పున మేమేం చేసాము? ఆకాశంలో ఆయన నక్షత్రాన్ని చూసామేమో. అప్పుడు వచ్చి రాజు కుటుంబం దగ్గరికి వస్తున్నారు. వీధుల్లో అడుగుతున్నారు. నో, జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశం 3 జ్ఞానులు వచ్చారు. వారు వచ్చి అడుగుతున్నారు. వీధుల్లో ఎక్కడ అడిగినా కూడా మాకు సమాచారం లేదు, మాకు సమాచారం లేదు అంటే ఇప్పుడు ఎవరి కొరకు వచ్చినట్టు? అందులో సామాన్యమైనటువంటి ప్రజల కొరకు వచ్చాడు. హల్లెలూయా. పేతురు, నువ్వు నా గొర్రెలను మేపుము అన్నాడు. ఏమన్నాడు పేతురుతో? నా గొర్రెలను మేపుము. హల్లెలూయా, హల్లెలూయా. సామాన్యులకి ఆయన బయలుపరుచుకున్నాడు. అందుకే వారు 120 మంది మేడగదిలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేనాన్ని మేము కలిగాక. హల్లెలూయా. వాళ్ళు మేధావులు రాజులై ఉన్నారు. వారికి తెలియట్లేదు, వారికి లేదు అక్కడ. అయితే ఏమంటున్నాడు రాజు? మీరు వెళ్ళి ఆ నక్షత్రం, మేము వాళ్ళ ప్రయాణం ఎన్నాళ్ళు జరిగింది? 2 సంవత్సరాలు జరిగింది. అప్పటికైనా 2 సంవత్సరాల బాలుడు. ఏమంట? 2 సంవత్సరాల బాలుడు. అయితే 2 సంవత్సరాల వారి ప్రయాణం సాగింది. రాత్రిలో వారి ప్రయాణం. గుర్తుపెట్టుకోండి, రాత్రిలో వారి ప్రయాణం, పగలు లేదు. ఎందుకంటే నక్షత్రం ఎప్పుడు వస్తుంది? ఆమేన్. రాత్రినా? ఆ నక్షత్రం ఎక్కడ నడిపిస్తుంది? ఎక్కడికి నడిపిస్తుంది? వచ్చిన తరగ విను. ఎక్కడికి నడిపిస్తుంది నక్షత్రం? హల్లెలూయా. ఎక్కడికి? 2 సంవత్సరాల బాలుడు క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. మన నక్షత్రం ఇప్పుడు 2వ రాకల్లో కూడా క్రీస్తు దగ్గరికి నడిపిస్తాం. తెలుస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ నక్షత్రమే 7వ నక్షత్రమే అన్నాడు. ఈ నక్షత్రం ఎక్కడ నడిపిస్తున్నాడు? మొదటి రాకల్లో నక్షత్రం వారిని ఎక్కడ నడిపిస్తా ఉంది? క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. ఈ నక్షత్రం ఈరోజు మనల్ని క్రీస్తు వద్దకు నడిపిస్తాం. తెలుస్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. అయితే రాజు అంటున్నాడు,
వీళ్ళు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడో అడుగుతూ వస్తున్నారు, ఎవరికి తెలియదు సమాచారం. కానీ వారు నైట్ ప్రయాణం చేసుకుంటూ వచ్చారు, పొద్దున్నకి నక్షత్రం కనపడదు. వాళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి నక్షత్రం కనబట్టలేదు, నైట్ కూడా కనబట్టలేదు, పగల కనబట్టలేదు. ఎక్కడికి? ఆ యొక్క ఊరిలోకి వచ్చేటప్పటికి. హల్లెలూయా, ఆమేన్. ఊరికి వచ్చేటప్పటికి అప్పుడు ఏమైంది? దూత స్వప్నమందు ఏమన్నాడు? మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి, బయటికి వెళ్ళిన తర్వాత మరలా ఆ నక్షత్రం తర్వాత చూద్దాం. ఎందుకంటే మరలా వారు తిరిగి వస్తున్నప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి ఆరాధన చేసి తిరిగి రండి, ఆ సమాచారం మాకు చెప్పండి, మేము కూడా వచ్చి ఆరాధన చేస్తాం. ఆరాధన చేస్తాడు అతను. ఎందుకు? ఇక్కడ మొత్తం ఆ యోదయ దేశం అంతా కూడా ఒక వణుకు పుట్టిందంట. హల్లెలూయా. ఏం పుట్టింది? ఆయన పుట్టిక ఒక వణుకు పుట్టించింది అక్కడ. ఎందుకండి? ఎందుకు? రాజపీఠానికి ఎసరు వస్తుంది ఇక్కడ. నేను స్తోత్రం. ఇప్పుడు ఆయన పీఠానికి ఎసరు వస్తుంది, ఆ చక్రవర్తి పీఠానికి ఎసరు వస్తుంది. ఎక్కడున్నాడని చెప్పి అప్పుడు వెంటనే వీళ్ళు వచ్చినప్పుడు వారికి దూత మళ్ళీ స్వప్నం అని మాట్లాడి, మీరు వెళ్ళి వచ్చిన దారిని వెళ్ళొద్దు, వేరే దారిని తిరిగిపోండి అన్నాడు. హల్లెలూయా. వేరే దారిని వెళ్ళిపోండి అని చెప్పాడు. వీరు తీసుకొచ్చారు సాంబ్రాణి, బంగారము, సాంబ్రాణి, బోలం. బంగారం దేనికి సదృశ్యం? దైవత్వమునకు సూచన. బంగారం దేనికి సదృశ్యం? అక్కడ దైవత్వమునకు సాదృశ్యం. సాంబ్రాణి, బోలము, సాంబ్రాణి ఆయన పరిచర్యకు సాదృశ్యమై ఉంది. హల్లెలూయా. బోలము ఆయన చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడే కార్యక్రమానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక. చూడండి, వారు తీసుకుని వస్తున్నారు, కానుకలు తీసుకొచ్చారు. అక్కడ వారెవరు? తూర్పు దేశ జ్ఞానులై ఉన్నారు. మరి అప్పుడే ఈ రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ చక్రవర్తి ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ప్రజాసంఖ్య రాయవల్లి కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక. ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు ఆల్రెడీ ప్రజాసంఖ్య రాయబట్టకు వెళ్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? 2 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ చంపేయమంటున్నాడు. అలాగే ఇక్కడ వెళ్ళొద్దు అన్నాడు. 2 సంవత్సరాల ఎందుకు? పుట్టినవాడు ఎప్పుడు అనంటే, ఎప్పుడు వచ్చింది వీరికి దర్శనం అంటే ఎప్పుడు? నక్షత్రం ఎప్పుడు వచ్చాడంటే ఫలానా టైంలో. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు వస్తుందని చెప్పి అన్నాడు. వెంటనే ఆయన లేఖనాలు తెప్పించుకుంటున్నాడు. ఏం తెప్పించుకుంటున్నాడండి? లేఖనాలు, గ్రంథపు చుట్టలు తెప్పించుకుంటున్నాడు. యాజకుల దగ్గర చూపిస్తా ఉన్నాడు. ప్రధాన యాజకులు తీసుకొచ్చి అంటున్నాడు, ఏమన్నాడు? ఎక్కడ పుట్టాడో చూడండి. హల్లెలూయా. ఎక్కడున్నాడో చూడండి. నిజమేనా ఈ లేఖనాలు అంటే? యాస్. ఇదిగో మీకా ప్రవచించాడండి, ప్రవక్తలందరూ ప్రవచించారండి. కళ్ళ ముందే ఉన్న లేఖనాలు కనిపించని చూడలేని గుడ్డు వారే ఉన్నారు. అక్కడ కళ్ళ ముందే లేఖనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన వారి కళ్ళ ముందే వారి దేశంలో తిరిగాడు. అక్కడ గుర్తించారా? రోజు వాక్యం అలాగే ప్రకటించబడతా ఉంది, ఈ వర్తమానం అలాగే ప్రకటించబడతా ఉంది. గుర్తించగలుగుతున్నారా? స్వీకరించగలుగుతున్నారా? దాన్ని వెంబడించగలుగుతున్నారా? చూడలేని కనులుండి చూడలేని గుడ్డివాళ్ళు అయిపోయారు. హల్లెలూయా. కనులుండి ఏమైపోయారట? చూడలేని గుడ్డోళ్ళు అయిపోయారంట. అందుకే సామాన్యుల దగ్గరికి వచ్చింది ప్రతి కాలంలో కూడా. శాస్త్రులు, యాజకులు, పరిసయ్యులు, సద్దుకాయలు అంగీకరించలేదు సార్. ఆయన్ని ఏ విధంగా దూషించారో మనం చూస్తూ ఉన్నాం, ఏ విధంగా హింసించారో చూస్తాం. మరి వారి పిల్లలు ఏం చేస్తున్నారు ఈరోజు? పిల్లలు ఏం చేస్తున్నారు ఈరోజు? ఒక్కసారి ఆలోచించేద్దామా? నేను ఇక్కడి నుంచి ఆపేస్తా, ఎందుకంటే వాళ్ళకి అయిపోయింది. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ టైం అంటే మనకేదో సమయంలో దీని గురించి క్లుప్తంగా ఆలోచించేద్దాం. దేవుడు సాయం చేయను గాక, దేవుడు కృప చూపును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 8 వచ్చిన ఒకసారి చదవతారు. త్వరగా ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 8 వచ్చినాలు. స్పీడ్గా తీయాలి. ఇర్మియా గ్రంథం తీయలేకపోతున్నారా?
వినుడి. ఆ, భయపడద్దు. వ్యర్థములు ఆచారాలు, వ్యర్థాలు దేన్ని ఆచారంగా చేశారు ఈరోజు? క్రిస్మస్ ఆచారంగా పాటిస్తున్నారు ఈరోజు. హల్లెలూయా. క్రీస్తు ఎప్పుడో పుట్టాడు ఆయన, 2026 సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. తెలుస్తుందిరా. చెట్టు నరుకున్నట్లు నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని వెండి బంగారాల వాటికి అలంకరిస్తారు. ఆ పనివాడు దాన్ని అలంకరిస్తారు. అది కదలకుండినట్లు విధంగా నిలబెడతారు, సుత్తులతో పెగ్గొడతారు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నాయి, పలుకవు, నరవు గనుక. హల్లెలూయా. ఏం కాదు, వాళ్ళ హిందూ సిస్టమే అది. వాళ్ళ సజీవంగా ఉన్న చెట్టుని ఆరాధిస్తారో, మనం నరికి తెచ్చుకున్నటువంటి కొమ్మని రొబ్బను ఆరాధన చేస్తాం. మనం కాదు, ఈ నామకార్థ క్రైస్తవుడు. హల్లెలూయా. అదిగో క్రిస్మస్ చెట్టు. అది ఎక్కడి నుంచి, దాని మూలాలు ఏంటి? ఒక్క గుడ్డోడికి తెలియదు. గుడ్డోళ్ళు అయిపోయారండి. లేఖనాలు తిరుగుతున్నాయి స్పష్టంగా. నువ్వేమంటున్నారు? ఏమంటున్నారు లేఖనాలని? వాక్యాన్ని ఏమంటున్నారు? అక్కడ వాక్యమైన దేవుని ఏమంటున్నారు? నువ్వు దైవదోషం చేస్తున్నావు, సిలువేయాలి అని కేకలు వేస్తున్నావు. ఏమే చూడండి, వింటర్ ఫెస్టివల్ అంటిది. ఇదే ఫెస్టివల్ అంట, చలికాలపు పండగ. చూడండి, సాటర్నల్లా ఇది మరొక రూట్. దీని యొక్క మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, దీని యొక్క ఏర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదిగో క్రిస్మస్, అదిగో క్రిస్మస్. క్రిస్మస్ లో తాగి పందనాలాడే ఏ గుడ్డలారా, చూడండి క్రిస్మస్ పండుగలు శుభ్రంగా కక్క ముక్క తినే గొప్ప వేదాంతులారా చూడండి. హల్లెలూయా. మైత్ర, నిమ్రోద్, తమ్రోద్. ఇదిగోండి డిసెంబర్ 25 బర్త్ ఆఫ్ సన్ గాడ్. సూర్యదేవుని పుట్టినరోజు డిసెంబర్ 25. వాడు ఎలా పుట్టాడు, వాడి జన్మ ఏంటి అని అంటే, వాడు సొంత తల్లిని పెళ్లి చేసుకున్నటువంటి విధవ అని చెప్పాలి. దేనిమయం కలిగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. అసలు దానికి ఏం తీసుకొచ్చి పడుతున్నారంట అక్కడ. దేనిమయం సుత్తుతో కొడతారట. దేనిమయం కలిగాక. చూడండి, ఇదిగో మేరీ క్రిస్మస్ డిసెంబర్ 25 బర్త్ ఆఫ్ తమోజ్, ద సన్ గాడ్. సన్ అంటే SUN సన్, SON సన్ కాదు. మరి ఆదివారాన్ని SUN సండే అని ఎందుకంటే, MON మండే సోమవారం వచ్చింది, SON సండే అని పెట్టాలా. సూర్యదేవుడి మొదటి రోజు అని చెప్పి సూర్యదేవుడు ఆరాధన. అది రోమన్ క్యాథలిక్ క్యాలెండర్. అది తెలుస్తోందిరా. పాగాన్ ఆర్గన్స్ ఆఫ్ ద క్రిస్మస్ ట్రీ. బహుదేవత ఆరాధన, అన్య దేవత ఆరాధన ఈ క్రిస్మస్ చెట్టులో ఉంది. పాగాన్. ఇది గూగుల్ అంతర్జాలం నుండి తీయబడినటువంటి స్క్రీన్ షాట్స్ ఇవి. హల్లెలూయా. ద క్రిస్మస్ ట్రీ యాజ్ అన్ అసేరా, a sexual object with hidden symbols of male fertility. చూడండి, a sexual object with hidden symbols of male fertility. ఒక అంగమునకు సూచికగా ఉండేటువంటి విధంగా కనబడతా ఉంది. ఇది చరిత్రలో ఉంది అక్కడ. వెజైనా, ఇదిగో ఈ విధమైనటువంటి చక్రాన్ని వారు ఇదిగో రక్తాన్ని తీసుకొస్తారు. వెజైనా బ్లడ్ ఫ్రమ్ బర్త్ ఫెర్టిలిటీ. దీని యొక్క సత్యం ఏంటో చూడండి ఇక్కడ. హల్లెలూయా. ఇదిగో పెనిస్, ఇదిగో అంగం, టెస్టికల్స్, స్పర్మ్. ఈ విధంగా వీటిని అలంకరణతో ఏం చేస్తున్నారయ్యా మీరు ఆలోచన చేస్తే. ఇదండి భాగవతం. క్రిస్మస్, ద ట్రూత్ ఈజ్ వాట్ మ్యాటర్స్. గల్తీయ 4:16. గల్తీయులకు రాసిన పత్రిక 4:16. హల్లెలూయా. త్వరగా గల్తీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన తర్వాత రాసుకుంది కానీ.
గలతీలకు రాసిన పత్రిక దొరకడానికి గంటలు పడుతుందంటే బైబిల్ మనం ఎంత బాగా చదువుతున్నాం, తిరగేస్తున్నాం. లేనప్పుడేమి 4:16 4:16 పౌలు గారు చెప్తున్నా మీ యొక్క ఉన్నప్పుడు మాత్రమే కాక సాగండి. ఎంత స్పష్టంగా క్రీస్తు విషయమై క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడాలి. నిజ క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు నీలో జన్మించాలి, క్రీస్తు నీలో జన్మించాలి. ఈ బహుదేవత ఆరాధన, ఈ విధమైనటువంటి దరిద్రపు చెత్త తీసుకొచ్చి మనకేం చేశారండి పెద్దలో? ఇదిగో శాంతా క్లాస్ ఇక్కడ కనబడుతుంది. నిమ్రోద్ డెఫీడ్ యాన్సెంట్ నినేవే ఆర్టిఫాక్ట్, నిమ్రోద్ అండ్ శాంతా ట్రీస్. హల్లెలూయా. లాంగ్ బేడ్, పొడవైన గడ్డము. హోల్డింగ్ రైండర్ అంటే అదే ఈ యొక్క జింక లేడీ. హోల్డింగ్ ఎక్స్మస్ ట్రీ. నిమ్రోజ్ బర్త్డే December 25. చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఇక్కడ, చరిత్ర సత్యాలు ఉన్నాయి ఇక్కడ. క్రీస్తు యేసు 25న పుట్టలేదు. ఆయన ఎప్పుడు పుట్టాడు? అసలు చలికాలంలో ఆయన పుట్టనే లేదు. చలికాలంలో గొర్రెలు ఎక్కడ ఉండవు? బయట ఉంచారు. చలికాలంలో గొర్రెలను అక్కడ మందలు కాసుకోవడానికి అక్కడ తిరగవు, వీధుల్లో అంటే అరణ్యంలో తిరగవు. ఎందుకంటే 30 అడుగుల లోతు మంచుతో కప్పబడి ఉంటుంది యెరూషలేము. హల్లెలూయా. ఆయన చనిపోయినప్పుడు మాత్రమే పేతురు అక్కడ మంట కాచుకుంటున్నాడు అనే విషయాన్ని గమనించాలి. హల్లెలూయా. నిజ సత్యాన్ని చెబితే ఎందుకు మంట? అందుకే పేతురు అన్నాడు, పౌలు గారు అన్నాడు, ఏమన్నాడండి లాస్ట్లో? సత్యాన్ని మేము ఎందుకు తీసుకొచ్చాను? చివరిలో అన్నాడు, ప్రసవ వేదన పడుచున్నాను. ఏం పడుతున్నాడంట? ప్రసవ వేదన. ఏమ్మా అయ్యా ఏం కలుగుతుందండి? ప్రసవ వేదన ఆయన కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఇదిగో అన్యజనుల ఆచారమును అభ్యసిస్తున్నారు, అన్యజనుల పండగను చేస్తున్నారు. యేసుక్రీస్తు చెప్పింది నా పుట్టుక గురించి కాదు, నా మరణమును పునరుద్ధానముని ప్రచురించడం శిష్యులకు చెప్పారు. అందుకే శిష్యులు ఎప్పుడు పుట్టినరోజు పండుగ చేయలే. కేవలం మరియా యోసేపులు కూడా చేయలే. ఆమేన్. ఎందుకు మనం రాంగ్ ట్రాప్లో పడిపోతున్నాం? ఎందుకు మనం నశించిపోవాలి? ఎందుకు మనం క్రీస్తుతో కాకుండా ఆ నిత్య జీవనం ఇచ్చేటువంటి బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఎందుకు త్రోసేసుకోవాలి? అన్యదేవత ఆరాధనని ఎందుకు మనం వెంబడించాలి? సోదరుడా, ఇకనైనా కళ్ళు తెరుద్దామా? ఇకనైనా మనం ఆలోచించేద్దామా? లోకం అంతా చేస్తుంది కదా మరి పండగ. ఎస్, లోకానికి నచ్చింది సార్. లోకం ఆయన త్రోసేశాడు సార్. రాజులు త్రోసేశారు, జ్ఞానులు త్రోసేశారు, గొప్ప గొప్ప వారందరూ త్రోసేశారు. వీరు చెప్పే సువార్త ఎవడ నమ్మలా. ఈరోజు మనం చెప్పేది ఎవడ నమ్మడం, ఎవడ అంగీకరించడం, ఎవడ స్వీకరించడం? ఎవడు స్వీకరిస్తారంటే సామాన్యమైనటువంటి గొర్రె స్వభావాన్ని ధరించుకున్నటువంటి వాడే, సామాన్యంగా ఉన్నటువంటి వ్యక్తినే. నీకుందా ఈరోజు ఆ స్వభావం? నీలోకి రావాలా? ఆ క్రీస్తు నీలో జన్మించాలా? నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? నిజంగా క్రీస్తుని ఆరాధించేది ఎప్పుడో తెలుసా? నీ హృదయంతో నువ్వు ఆరాధన చేస్తావు. నువ్వు క్రీస్తుని అంగీకరించినప్పుడు, వాక్యాన్ని అంగీకరించినప్పుడు, సత్యాన్ని అంగీకరించినప్పుడు, శిష్యులు బోధించిన అపోస్తుల బోధను స్వీకరించినప్పుడు, అపోస్తులు బోధించిన బోధ ప్రకారంగా నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు ఎక్కడ జన్మిస్తాడు దేవుడు? నీలో జన్మిస్తాడు. లేకపోతే మా అమ్మ సంఘము, మా తల్లి సంఘము, మా పిల్ల సంఘము, మా అక్క ఇంకో సంఘంలో వేరు సంఘము, తల్లి సంఘంలో దేవుడు లేడు. అందుకే సత్రంలో కూడా స్థలం లేదు. ఎక్కడ లేదు బ్రదర్? సత్రంలో కూడా స్థలం లేదండి. ఎవరికే? నీకు నాకు లేకపోతే పెద్ద విషయం కాదు. ప్రపంచానికి రాజు సృష్టికర్తకే సత్రంలో కూడా స్థలం లేదు కదా.
ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ తాత్కాలికమైనటువంటి ఈ శరీర గుడారం నుండి శాశ్వతమైన గుడారం అనే ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశపెట్టడానికే ఆ సర్వోన్నతమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు పశువుల సాలలో, పశువుల తొట్టులో ఆయన పొరుండ పెట్టబడ్డాడు. ఆయన మన కొరకు మన రోగాలు భరించాడు, మన వ్యసనాలు భరించాడు, మన పాపాన్ని భరించాడయ్యా. మనం ఉండవలసిన స్థితి ఆయన దిగొచ్చాడు. ఆయనకు స్థలం లేదా? ఆయన మహిమోన్నతమైనటువంటి స్థలాల్లో నివసించేవాడే కదా, మహిమాన్విత స్థలాల్లో నివసించేవాడే కదా, మహిమాన్విత స్థలాల్లో నివసించేవాడే కదా. ఎందుకు తెలుసా? పడిపోయిన మనందరినీ కూడా, నశించిపోయిన మనందరినీ కూడా నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టడం, ఆయనతో పాటు ఉన్నతమైన స్థలానికి తీసుకువెళ్ళడానికి, ఈ యొక్క శిథిలమైపోయే గుడారంలో నుండి శాశ్వత గుడారంలోనికి, శిథిలము కాని గుడారంలోనికి, నశించిపోని గుడారంలోనికి, ఆయనతో ఉండే నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన అంతగా ప్రాణం పెట్టునంతగా ఆ గొర్రెలకు కాపరి చనిపోతే, ఆ నిజమైన స్నేహితుడు చనిపోతే, ఈరోజు నీ జీవితంలో ఈ లోక ఆశలు, లోక కోరికలు, లోకంలో చెప్పేటువంటి బంధు ప్రీతి జనాంగము ఒక మాటలకి నువ్వు సర్వోన్నతమైనటువంటి దేవుడిని త్రోసేస్తావా? వాక్యమైన దేవుడిని త్రోసేస్తావా? నీకోసం సమస్తాన్ని దూతల ద్వారా ఆరాధించబడేటువంటి ఆ మహిమను విడిచిపెట్టి వచ్చినటువంటి దేవుడిని ఈరోజు నువ్వు కాలదన్నుతావా? తృణీకరిస్తావా? ఈ అన్య దేవత ఆరాధన, ఈ ఆరాధన నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉండాలా? ఒక్కసారి నీ జీవితంలో నువ్వు ప్రశ్న వేసుకో సోదరుడా. ఒక్కసారి నీ జీవితానికి నువ్వు ప్రశ్న వేసుకో సోదరి. ఒక్కసారి ఆలోచించగలవా? ఒక్కసారి ఆలోచించగలవా? జర్మే గారు ఒక్కసారి ఆలోచించగలరా? ఒకసారి ఆలోచించగలరా? ఎందుకు నువ్వు కాలయాపన చేస్తావు? లౌకికమైన ఆశలు, కోరికలు, సిద్ధాంతాలు, ఆచారాలు పక్కన పెడదామా? ఎక్కడైనా ప్రభుని కలుసుకుని అవకాశం దేవుడికి ఇస్తా ఉన్నాడు. ప్రభుని కలుసుకునే అవకాశం ఇస్తుంది. ఎంత ఘోరముగా దేవుడు పొందవలసినటువంటి మహిమ, దేవుడు పొందవలసినటువంటి ఆ మహిమను దెయ్యం ఎలా లాక్కుపోతున్నాడు తెలుసా? ఈ డిసెంబర్ నెలలో యేసు అని, లేకపోతే ఇంకోటని ఆ పండుగ, ఈ పండుగ అని వాడు ఎలా ఆరాధించబడుతున్నాడో తెలుసా? ఆది నుండి వాడి ప్రయత్నమే అది, ఆది నుండి వాడి ప్రయాణమే 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 అది. ఇకనైనా ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు మనసు మార్చుకుని